హాయ్ అండి అందరికీ. ఈరోజు మీకు ఇంట్రెస్టింగ్ టిఫిన్ గురించి చెప్పబోతున్నాను నేను. ఇది నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. నేను రాత్రి 2 గ్లాసులు బియ్యం నానబెట్టాను. శుభ్రంగా కడిగేసి చక్కగా పల్చగా మెత్తగా మిక్సీ వేసేసాను నేను. 2 గ్లాసులకు వచ్చేసి 6 గ్లాసులు మరమరాలు ఇవి కొలుసుకుంటున్నానండి. 6 గ్లాసులు చక్కగా నీళ్ళల్లోకి వేసి ఒక 5 నిమిషాలు ఉంచి చక్కగా కడిగేసి పిండిలో కలిపేయాలి. ఈ టిఫిన్ కనుక మీరు రెడీ చేసుకుని ఉంచుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. దీనిలో ఊతప్పం వేయచ్చు, మైసూర్ బజ్జీ వేయచ్చు, అంటే బోండాల్లాగా వేయచ్చు, అలాగే గుంట పొంగడాలు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మరమరాలన్నింటినీ శుభ్రంగా కడిగేస్తున్నాను. కొంచెం గట్టిగా పిండేసి ఒక 5 నిమిషాలు ఉంచేసి గట్టిగా పిండేసి సాఫ్ట్గా అయిపోయినాయి. ఈ పిండిలో కలిపేస్తాను. ఇప్పుడు పిండి పలచగా పట్టుకోవాలి. వేసేస్తున్నాను, మరమరాలు వేసేస్తున్నాను. ఈ కలిపేసి నైట్ ఉంచేసేయాలి. దీంట్లో సాల్ట్ ఏమీ కలపకూడదు. ఈ నైట్ ఉంచేస్తున్నాను. ఇప్పుడు మార్నింగ్ అల్లము పచ్చిమిరపకాయలు మిక్సీ వేసుకుంటున్నాను. ఇది గట్టిగా అయిపోయింది చూడండి చక్కగాను. దాంట్లోకి అల్లం పచ్చిమిర్చి పేస్టు, ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు చక్కగా సన్నగా కట్ చేసి ఉల్లిపాయలు వేసేసాను. కొంచెం సాల్టు, కొద్దిగా నీళ్ళు పోసేసి కొంచెం పలచగా అంటే ఊతప్పంకి వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంతో ఫస్ట్ మీకు ఊతప్పం వేస్తున్నాను, తర్వాత బజ్జీలు వేసి చూపిస్తాను. ఊతప్పం వేస్తున్నానండి. ఇది 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. అంటే మనం ఒక నైట్ మాత్రమే బయట ఉంచడము, తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్. మీరు కూడా చేసి ఈ టిఫిన్ తిని కామెంట్ చేయడం మాత్రం మరవద్దు. ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. మీ పిల్లలు రానగా ప్రతిరోజు చేయలేరు కదా, అందరూ స్కూల్లో పెట్టేసారు. ఇదిగో బజ్జీలు వేస్తున్నాను. దాంట్లో కొంచెం ఒక 2 స్పూన్లు గోధుమ పిండి కలిపాను నేను. కొంచెం వంట సోడా కలిపి బజ్జీలు వేసేస్తున్నాను. మంచి కలర్గా మంచి టేస్టీగా అసలు ఎంత బాగా వచ్చాయంటే మాటల్లో చెప్పలేనండి.